ఇదిగోండి, నేను ఆశీర్వాద్ పిండి వాడాను. ఇందులో కలిపాను అనమాట. ఇందులో ఉండలు ఉంటుందనేసి మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి వచ్చేసి నాకు జిగేటుగా అనిపిస్తుంది. ఇట్లా ఏందబ్బా ఇట్లా వస్తుంది అనేసి అయితే మళ్ళీ చూద్దాము అనేసి ఇందులో వేసాను, నీళ్లు కలిపాను. ఇదే టెక్స్చరు నాకు స్పూన్కి ఇట్లా వస్తుంది. ఇప్పుడైనా కాస్త నానింది, ఇట్లా వస్తుంది. కానీ ఇది నేను వాటర్లో వేసి చూసాను అనమాట. ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. ఇదంతా అదే, ఇక్కడ కనిపిస్తుందా? అదంతా ఏ విధంగా మారిందంటే ఇప్పుడు చూడండి, వాటర్లో ఏం లేవు. ఇది కాస్త గలీజ్గా ఉంది, ఎందుకంటే ఇంతకుముందు నేను వాడి చూసాను. ఇప్పుడు ఇది ఉంది కదా, వాటర్లో ఇది వేసి చూపిస్తాను చూడండి. ఎక్కువ ఉన్నాయి, ఉండండి. ఇది వేసి చూపిస్తాను. నాకు ఎంత భయంగా ఉందంటే ఇంకేం తినాలి జనాలు ఇంకేం తినాలి అర్థమే కావట్లేదు. ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు తెలిస్తే ఇదేం భయం లేదు, తినొచ్చు అని మీరంటే నేను నమ్ముతా. లేకపోతే ఇది కెమికల్ కలిపారు, లేకపోతే ఇది ఏదో కలిపారు అంటే అవాయిడ్ చేయాలి. ఇది కాస్త ఈ వీడియోని అందరికీ చేరేలా చూడండి. ఎందుకంటే మామూలుగా కలుపుకుంటే ఏం కాలేదన్నమాట. మిక్సీలో పట్టిన తర్వాతే ఇది ఇలా అయిందనమాట. చూడండి, అసలుకి ఇది కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోగాలు రావాలో. అసలుకి మనిషి ఇంకేం తినాలి? చూడండి, గోధుమ పిండిని నేను వాడింది, ఇంకేం కలపలేదు. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏమైనా కెమికల్ కలిపారేమో అని. కాదండి, నేను ఎందుకు కలుపుతాను? అసలు వీడియో వైరల్ కావడానికి ఏదేదో చేస్తూ ఉంటారు, కానీ నేను అట్లా చెయ్యట్లేదు. ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను. వేరే అంటే ఇది ఇంకొకరికి తెలుస్తుంది అనేసి ఆ విధంగా. ఇట్లా వస్తే అసలు ఏం తినాలి చెప్పండి? గోధుమ పిండి అట్లు పోసుకుందాం అనేసి పోసానండి. ఇది చెప్పండి, ఏం తినాలిక? చూడండి, అంత కలుపుతాను చూడండి. అసలుకి వాటర్లోనేగా కలిపింది నేను. అసలుకి అది ఒక ముద్దలాగా ఉంటే నేను చూశాను అనమాట. ఏంది ఇది ఇట్లా ఉందని టచ్ చేసి చూస్తే ఇలా అవుతుంది. ఏంటి ఇలా అవుతుంది అనేసి ఆ వేలో అనుకున్నా. చూడండి, అంత ఇదే. ఏమంటే నా చేతికి రావట్లేదు, కానీ అంత ఇదే ఉంది.